వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. రీసెంట్గా నిన్న పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్లో జరిగినటువంటి సంఘటన అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేశారు. చాలా ఆవేదనకు గురయ్యారు అందరూ కూడా. సో ఈ విషయం ఏంటంటే 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడం, ఇటువంటి కామాన్ని కఠినంగా శిక్షించాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయం గురించి మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోకి వచ్చినారు. వారితో మాట్లాడి డీటెయిల్గా విషయం ఏంటో తెలుసుకుందాం. ఏంటండి ఇప్పుడు ఈ కొన్ని దారుణాలు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్సిడెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫస్ట్ ఇన్సిడెంట్. యాక్చువల్లీ దిశ టైంలో ఎన్కౌంటర్ చేసిన తర్వాత మోస్ట్లీ తగ్గిపోయాయి. కేసీఆర్ చేసిన ఒక మంచి పని అది అనుకోవచ్చు చెప్పాలంటే, కానీ దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇంకేదో టాపిక్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇచ్చేశారు అని. ఆ తర్వాత సంగతులే, కానీ దానివల్ల జరిగిన మంచి చెప్తున్నా. వాళ్ళు ఎందుకు చేశారు అనవసరం మనకి, ఎవరి లబ్ధో. ఆయన అయితే మంచి చేశాడని నేను అనుకుని ఏదో ఉంటేనే చేసి ఉంటాడు అది. తర్వాత అసలు విషయానికి వస్తే ఆ తర్వాత చాలా వరకు తగ్గాయి. అండ్ మొన్న అదేంటి మన ఇక్కడ కూడా ఈ మన చెంపాపేట దగ్గర కూడా సింగరేణి కాలనీ ఘటన తీసుకున్నా, ఇంకా కొన్ని సంఘటనలు తీసుకున్నా కూడా అక్కడక్కడ అడపా జరిగాయని పెద్ద ఎత్తున అయితే అత్యాచారాలు మోస్ట్లీ ఆగిపోయాయి. అంటే ఇంకా సిటీ అంతా CCTV సర్విలెన్స్ వచ్చిన తర్వాత ఈవెన్ మారుమూల గ్రామాల్లో కూడా తగ్గాయి అనుకోండి. కొంచెం భయపడ్డారు జనాలు. ఇప్పుడు ఇతను బీహార్కి చెందిన మనిషి, మరి వీడి బుద్ధి ఏమైందో తెలియదు. గంజాయి తాగి మందు తాగి ఆ టైంకి అలా బుద్ధి పుట్టింది. వివరాల్లోకి వెళ్తే మన ఆసిఫాబాద్ మండలంలో దాహేగామ్ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడికి చెందిన వీళ్ళు భార్యాభర్తలు 2 కూతుర్లతో పట్టుకు అక్కడ బ్రతకలేక వలస కూలీలు చేసుకోవడానికి ఇటు వచ్చారు. రైస్ మిల్లో కూలి పని చేస్తున్నారు వీళ్ళు. అదే పెద్దపల్లి మన సుల్తానాబాద్లో కాట్నపల్లి అనే ఏరియాలో పెద్ద రైస్ మిల్. ఆ పక్కనే ఇంకో రైస్ మిల్లో బీహార్కి చెందినటువంటి వినోద్ అనే ఆయన పనిచేస్తాడు. వలస కూలీలే వీళ్ళంతా. సో ఈ కూలీలకి ఏంటంటే అక్కడ పక్కనే ఈ చిన్న టెంట్లలో ఇట్లా వేసుకొని ఉండేవి ఇస్తారు వసతులు. రేకుల షెడ్తో కట్టి చిన్న బాక్సులు లాంటి రూములు ఉంటాయి. వాళ్ళు అందులో ఉండొచ్చు. అంటే అది మళ్ళీ పొద్దున్నంతా పని చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. సో వాళ్ళ 6 ఏళ్ల పాప మీద వీడికి కన్నుబడింది. ఇతను వెళ్ళి రాత్రిపూట 2 స్నేహితులతో గంజాయి కొట్టేసి మందు తాగి, ఆ తర్వాత అప్పుడు అనుకోకుండా కొంచెం వర్షం వచ్చి కరెంటు పోయి బాగా ఉక్కపోతకు గురైతే ఈ తల్లిదండ్రులు ఏం చేశారు, పాపని అదోలాగా పడుకోబెట్టి అమ్మాయి పడుకుందని కొంచెం మరీ అది ఉండలేదు పరిస్థితి. చిన్న ఇల్లు పడుకోవడానికే సెట్ అవుతుంది. మళ్ళీ పొద్దున్న లేస్తే పనికి వెళ్ళాలి, కాలక్షేపం చేయడానికి ఆ ఇల్లు పనికిరాదు. కొంచెం బయటికి అట్లా వెళ్ళారు, అలా ఓ రౌండ్ వేసి తిరిగి వద్దామని. ఈలోపు ఇదే దొరికిన అదును అనుకుని ఇతను ఏం చేశాడు, ఆ పిల్లని ఇలా ఎత్తుకొని వచ్చాడు. CCTVలో రికార్డ్ అయింది పాపని ఇట్లా తీసుకురావడం. అలా పట్టుకెళ్ళాడు, మన పొదల్లోకి పట్టుకెళ్ళి అత్యాచారం చేశాడు. బుద్ధి గడ్డి తినిందని అర్థమైందో ఏంటో తెలియదు, భయం వేసింది వాడికి. అరే ఇట్లా చేసాం కదా, ఇంకేం చేద్దాం మరి అనుకున్నాడు. మళ్ళీ పాప ఎవరికైనా చెప్తే ఏమైద్దా అనుకున్నాడు. గొంతు నీళ్ళు అక్కడికక్కడ చంపేశాడు పిల్లని. తర్వాత ఆ బురద ఇదంతా ఏదో కొంచెం ఒక రకంగా ఉండి ఓ పక్కన కూర్చొని తుడుచుకుంటున్నాడు నీట్గా. అక్కడ కొన్ని నీళ్ళు ఉంటే అలా తుడుచుకుంటా ఉంటే పెట్రోలింగ్ పోలీసులు అటువైపు వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ అని. ఇప్పుడు మన ఆ ఊరోళ్ళు అక్కడ ఉంటే ఏ రామయ్య ఏం చేస్తున్నావు, ఏ లక్ష్మణ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు, పెద్దగా పట్టించుకోరు. ఈ ఒరిస్సా వాళ్ళు, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడక్కడ పొలాల చుట్టూ ఏదో తిరిగితే వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఏమన్నా మందు పెడుతుండ్రా లేకపోతే ఇంకేమన్నా చేస్తుండ్రా, దాని వెనకాల ఏమైనా దొంగతనం చేసి అక్కడ ఉన్నాడా, ఇట్లాంటి డౌట్లు వస్తాయి మినిమం వాళ్ళపైన. ఆ ఫేస్లు కూడా కొంచెం అలాగే ఉంటాయి, ఏదో క్రైమ్ చేసే వాళ్ళలాగా. సో వెళ్ళి మన పెట్రోలింగ్ వాళ్ళు ఊరుకోరు కదా, ఏం రైట్రా ఏం చేస్తున్నావు అన్నాడు. ఇది అని చెప్పి పారిపోతున్నాడు వాడు. అమ్మో ఏదో చేసి ఉంటాడు వీడు అందుకే పారిపోతున్నాడు. గట్టిగా పట్టుకొని ఏం చేసావురా ఏది అంటే నాకు తెలియదు అన్నాడు. ఊపేసుకున్నాడు. ఆ పాపని ఇలా చేసింది అదంతా కూడా. ఈ ఇటువైపు తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు, పాప లేదు. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఫోన్లో వస్తాయి కదా, అవి ఉంటాయి ఫోన్లు, రేడియో యాక్టివ్ ఫోన్లు, కంప్లైంట్స్ అవి చెప్తా ఉంటారు కదా, అది చెప్పారు. వాళ్ళకి అనుమానం వచ్చి వీడనేమో అనుకుంటే నిజమే వాడే. వెళ్ళారు, పాపని తీసుకున్నారు. ఆ పాపం దిక్కులేని స్థితిలో అలా పడిపోయి ఉంది, గొంతునలు మీద చంపేశాడు. తర్వాత తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇక మిన్నంటుకున్నాయి, ఇక చెప్పలేని పరిస్థితి అది. ఇక గ్రామస్తులు అందరూ కలిసి వాడిని కొడతారు, కట్టెలుగా కట్టేసి కొట్టి రాళ్ళతో కొట్టి. అంటే ఇక బేసికల్లీ మనుషులే ఇక యాక్షన్ తీసుకునేంత కట్టెలు తెంచుకునే కోపం ఉంటుంది వాళ్ళకి. అయినప్పటికీ పోలీసులు కంట్రోల్ చేసి అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తారు. జైలు వేసి తోటి ఖైదీలు కూడా కొడతారండి, వీళ్ళని చంపేస్తారు, ప్రత్యేకంగా ఉంచుతారు వీళ్ళని యాక్చువల్గా, అంటే ఘటన తెలిస్తే. ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్తే రోడ్డు మీద ఇప్పుడు తెలంగాణ చౌక్ ఉంది, అక్కడ
మొత్తం గ్రామస్తులు అందరూ వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలి, వాడిని గట్టిగా శిక్షించాలి, మాకు అప్పచెప్పండి, మేము ఉరి తీస్తాం, చంపేస్తాం, వాడిని ఎన్కౌంటర్ చేయాలని కూర్చున్నారు. రోజంతా ఫుల్ ట్రాఫిక్ రోడ్ అంతా కూడా. అక్కడ బయట నుంచి ఒక గంటన్నర తర్వాత పోలీసులు వచ్చి మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాడు. అక్కడ భారీ ట్రాఫిక్ ఆగిపోయిందండి, రోడ్డు రవాణా అవన్నీ లారీలు కిలోమీటర్ల మేర ఆగిపోయాయి వీళ్ళకి ధర్నా చేస్తుంటే. సో రేవంత్ రెడ్డి అతన్ని కఠినంగా శిక్షిస్తానని ఒక హామీ ఇచ్చేసరికి వాళ్ళు అక్కడ నుంచి లేచి సీఎం కూడా స్పందించారండి, మీ గొడవకి మీరు వెళ్ళండి అని సర్దుమణిగారు. ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అంటే అసలు వీడు చేసినోడు ఒక ఆమందుడు, వాడు ఎందుకు చేశాడో తెలియదు. ఆ డాగ్ స్క్వాడ్ కూమింగ్ ఆపరేషన్ చేస్తే ఇంకిద్దరు దొరికారు, ఇద్దరు పట్టుకొచ్చింది అది కుక్కలో. వీళ్ళు కూడా ఏదో అందరు కలిసి చేశారంటే లేదు బాబు, మేము వీడితో కలిసి కూర్చొని జస్ట్ గంజాయి కొట్టి మందు తాగేసి మేము ఎటోళ్ళం అటు వెళ్ళిపోయాం, ఆ బుద్ధి వీడికే పుట్టిందని చెప్పుకున్నారు వాళ్ళు. ఇతను తీసుకెళ్లి మాత్రం ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాడు. మరి నెక్స్ట్ వన్ ఏం చేస్తారో చూడాలి. రిమాండ్కే పంపిస్తారు, బట్ కఠినంగా శిక్షించాలని మానవ సంఘాలు ఇప్పుడు వీడిని శిక్షించాలని గొడవ చేస్తారు. రేపు వాడిని వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తే అట్టెట్టా చేస్తారని మళ్ళీ వీళ్ళే అడుగుతారు. మరి వీళ్ళ సంగతి మనం చూడాలి. బట్ పాపకైతే న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, బాధిత కుటుంబానికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ ఇంకో పిల్ల కూడా ఉంది వాళ్ళ ఇంట్లో, మాట్లాడుకుంటారు కదా అలా. ఇది అండి పెద్దపల్లి అత్యాచార సంఘటన సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.